ఎప్పుడైనా ఆలోచించారా మన ఆలోచనల వెనుక ఎంత శక్తి ఉందో? పదండి లోపలికి వెళ్దాం. నిజమేనండి, మన మెదడు అచ్చమో చిన్న పవర్ హౌస్ లాంటిదే. అదెలాగో చూద్దాం. ఈ కథంతా ఇక్కడే మొదలవుతుంది. మన మెదడిలో ఏకంగా 86 బిలియన్ల న్యూరాన్లుంటాయిట. ఈ న్యూరాన్లు అన్నమాట చిన్న చిన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్తో ఒకదానికొకటి మాట్లాడుకుంటాయి. సరే, ఒక్కో సిగ్నల్ చిన్నదే కావచ్చు. మరి ఇలాంటి 86 బిలియన్ల సిగ్నల్స్ కలిస్తే? నమ్మలేరుగాని మన మెదడు ఒక చిన్న ఎల్ఈడీ బల్బును వెలిగించేంత కరెంటుని తయారు చేస్తుంది. అయితే ఇంత పవర్ అంతా అసలు దేనికి ఉపయోగపడుతుంది? ఎప్పుడైనా అనిపించిందా? మన ఆలోచనలు, జ్ఞాపకాలు, ఎమోషన్స్, చివరికి మన కదలికలు కూడా అన్నీ దీనివల్లే. అది కఠినమైన లెక్కలు చేయడం కావచ్చు, లేదా సింపుల్గా ఓ అడుగు ముందుకు వేయటం కావచ్చు. అన్నీ ఇదే చూసుకుంటుంది. అంటే మనం ఆలోచించే ప్రతిసారీ మన తలలో కరెంటు ప్రవహిస్తోందన్నమాట. మరి ఆలోచించండి, ఈ ఎలక్ట్రిక్ మైండ్ తర్వాత ఏం ఆలోచించనుందో? వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి.